ధైర్యం వాడు భయపడతాడు. కానీ మనమో సైతానికి అమ్మో నేను ఇప్పుడు పోకపోతే ఏమవుతుందేమో అసలు వాని భయానికే వస్తాను అనిపిస్తాను నాకు ఒక్కొక్కసారి. దేవుని భయం పక్క. దేవుడు అంటే దేవుడు ఎక్కువ నేను కొట్టాడు తిట్టాడు కదా, ఏం చేయడు కదా, అందుకనే మనం అనుకుంటాం. కానీ వాడే ఎక్కువ భయపడతాడట, వాడే ఎక్కువ వణుకుతాడు, వాడే ఎక్కువ గజగజలాడతాడు. ఎందుకంటే నీవు ఆయన పోలిక, ఆయన నీలో అధికారం ఉందని ఆయనకు తెలుసు. ఇంకొక విషయం తెలుసా, సైతాను పోదు అందరి దగ్గర తాకడానికి కాదు, యేసుని తాకడానికే పోయింది. యేసు దగ్గరికి పోయే నన్ను ఆరాధించు సమస్తం నీకు ఇస్తా అన్నది. అంటే యేసును తాకిన సాతానుడు నిన్ను తాకడానికి రాడా? యేసుతో మాట్లాడిన సాతానుడు నీ దగ్గరికి రాడా? మరి నువ్వు ఎంత పురికొల్పబడిన వాడుగా ఉండాలని లోకమును జయించినాను, సమస్తమును నీ పాదముల కింద ఉంచాను, ఇదిగో నీ దాన్ని చితక తొక్కాను అన్నాడు. చితక తొక్కినా నాకు ఇంకా ఏముంటుందండి? తలకాయ దొక్కిన పామ ఏం చేస్తుందట చెప్పండి? తోకను కొంచెం అటు ఇటు అంటే ఆ తోకకి నువ్వు భయపడతా. ఆరాధనకు దూరము కాలేనుగా మనసెరిగిన యేసయ్యా మదిలో జతగా నిలిచావు. మన మనసెరిగిన యేసయ్య మన మదిలోనే జతగా ఉన్నాడట, మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు. అందుకనే మనం వాక్యం చెప్పినప్పుడు ఒక్కొక్కసారి ప్రార్థన చేసుకున్నప్పుడు, లేకపోతే ఆరాధనలో ఉన్నప్పుడు, దేవుణ్ణి మనం ఆరాధనలో ఉన్నప్పుడే కాసేపు బాగా పాడబడి బాగా సౌండ్ పెట్టి బాగా డప్పులు కొట్టుకుంటూ బాగా ఆరాధన చేసినప్పుడు దేవుని యొక్క అభిషేకాన్ని మనం అనుభవిస్తుంటాం. అంతేనా కాదండి? కానీ దేవుని యొక్క అభిషేకము ఎప్పటికీ మనతోటే ఉంటుంది. కాకపోతే మనం అభిషేకానికి ఒక టైం పెట్టుకొని ఈ టైంలో ప్రార్థన చేయండి, ఈ టైంలో అని మనం అనుకుంటాం. అలాగనే మనం ప్రార్థన చేస్తున్నాం, అలాగనే మనం అట్నే కంటిన్యూ అవుతున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకనే ఆరాధన అంటే ఒక పాట మాత్రమే కాదు, పాట పాడుతా అంటేనే ఆరాధన అనేది కాదు, కానీ మన జీవితం అంతా ఆరాధనే. హల్లెలూయా. మన జీవితమే ఒక ఆరాధన. నువ్వు సెల్ పట్టుకున్నావు చేతులా, సెల్లుతో కూడా దేవుణ్ణి ఆరాధించవచ్చు. ఎట్లా ఆరాధిస్తామయ్యా? సెల్లులు అనేక రకాలు వస్తాయి, వాటిని చూడకుండా సెల్లులో ఏదైతే నువ్వు చూడాలో, ఏదైతే నీకు అవసరమో, ఏదైతే దాన్ని నువ్వు చూస్తావో, అది ఏమన్నారంటే సెల్లు సైతాన్ అన్నది. ఏమన్నారు అంటే ఇప్పుడు ప్రతి అయ్యగారి దగ్గర సెల్లు ఉందంటే ఇక ప్రతి అయ్యగారు సైతాన్ అయిపోయినట్టేనా? ప్రతి విశ్వాస ప్రపంచంలో ప్రతి ఒక్కరి దగ్గర ఇప్పుడు సెల్లు ఉన్నది. 100% సెల్లులే ఉన్నాయి. టీవీ వచ్చిన కొత్తలో కూడా టీవీ సైతాన్ అన్నారు. ఇప్పుడు కత్తి కూడా సైతానేనా? సైతానే. దాంతో ఉల్లిగడ్డలు కోసుకొని, మిరపకాయలు కోసుకొని, మంచిగా కూరగాయలు కోసుకొని వండుకోవచ్చు. అదే కత్తితో పీక కూడా. అంటే 2 విధాలు ఉపయోగించుకునే పరిస్థితిని బట్టి ఉపయోగించిన పత్రిక రోమా పత్రిక 12వ అధ్యాయము 1వ వచనము. కాబట్టి పేజీ నెంబర్ 142. కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బ్రతిమలాడుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు, సజీవ యాగంగా మీ శరీరములను ఆయనకు ఆరాధనగా సమర్పించుకోవాలి. సజీవంగా ఉన్నాను అందుకని నేను ఊరికే ప్రార్థన చేసుకున్నప్పుడు నాకు ఒక అలవాటు ఉంటుంది. నేను ఆ మాట చదువుకుంటా అంట, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన చేసిన ఉపకారాల దేనిని మరవ. నువ్వు అనుకోవాలి, మన శరీరంతో అనుకోవాలి, నీ శరీరంతో అనుకోవాలి. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన చేసిన ఉపకారములను దేనిని మరవకుమని శరీరానికి చెప్పుకోవాలి. ఎందుకంటే మన ప్రాణములకు ఆయనే సేద తీర్చువాడు. హల్లెలూయా. మనం చూసినట్లయితే అందుకనే సజీవంగానే మనము బ్రతికి ఉండగానే
6:13 చూడండి. రోమ 6:13 రోమీయుల రాసిన పత్రిక ఇదే 6వ అధ్యాయం. మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. అయితే మృతులలో నుండి సజీవులమనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి. మీ అవయవములు నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి. హల్లెలూయా. మన అవయవములు నీతికి సాధకములు. ఇంకేమంటున్నాడు? మీ అవయవములు దుర్నీతికి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. అయితే మృతులలో నుండి సజీవులమనుకొని మిమ్మల్ని మీరే దేవునికి మీరు మృతులలో నుంచి సజీవులుగా లేచిన వారు. యాగంగానే ఆయనని ఆరాధించాలి. ఎప్పుడు కూడా మన పాటలు పాడుతూ ఉండాలి. ఊరికే మనం కూడా నోట్లో కూడా ఊరికే దేవుని ఆరాధన చేసుకుంటా ఉండాలి. పనికి పోయినా మన పని పాటలలో తోడు ఉంటావయ్యా, మరుపురాని మరువలేని కరుణామయుడా. అంటే నిజంగా మన పిల్లలు రేపు ఈ రోజు వాళ్ళు ఇప్పుడు అల్లరి చేస్తూ ఉండొచ్చు, కానీ రేపటి దినమున వాళ్ళు ప్రభు కొరకు నిలబడే వాళ్ళు, దేవుని స్తోత్రం అడ్డగించిన వాళ్ళు ఎవరైనా కనుమరుగైపోతారు. దేవుని ఆరాధనని అడ్డగించకూడదు. అసలు సమయం దొరికితే వారానికి 2 సార్లు కూడుకుందామా, వారానికి 3 సార్లు కూడుకుందామా అనే రోజులు పోయినాయి. ఆదివారం వచ్చాం కాబట్టి నిజంగా ఆయనని ఆరాధించుకునేటువంటి కృపను మనకి ఇచ్చాడు. కాబట్టి అసలు దేవుడు నిన్ను ఎందుకు సృష్టించాడో తెలుసా? చెప్పండి. ఆయనని ఆరాధించడానికి. హల్లెలూయా. సృష్టి నిన్ను ఎందుకు తయారు చేసుకున్నాడంటే ఆరాధించడానికే. ఆయనను ఆరాధించడానికి దేవదూతలు ఉన్నారు, ఆయనను ఆరాధించడానికి కెరూబులు ఉన్నారు, సెరూపులు ఉన్నారు. ఆయనను ఆరాధించడానికి అనేక